ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుక్రవార ధ్యానంలో చేరినటువంటి మీ అందరికీ మన ప్రభు నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. గత 4 ధ్యానాలలో మనము నేర్చుకున్నటువంటి లేక వినినటువంటి విషయాలు, మొదటిగా పౌలు ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకు ఒక అద్భుతమైన రీతిలో, ప్రత్యేకమైన రీతిలో శుభములను ఆయన అందించాడు. రెండవ ధ్యానంలో ఈ ఫిలిప్పీ విశ్వాసులు ప్రారంభం నుండి ఈ పత్రిక రాసే వరకు ఇచ్చినటువంటి పూర్తి సహకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని ప్రశంసిస్తూ దేవుని స్తుతించాడు. మూడవ ధ్యానంలో ఈ ఫిలిప్పీ క్రైస్తవ సంఘం కొరకు, విశ్వాసుల కొరకు తాను ఏ అంశములను పెట్టి ప్రార్థన చేస్తున్నాడో తెలియజేశాడు. ఇక 4వ ధ్యానంలో తాను చెరలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు నిరుత్సాహపడతారేమో అని వారిని ప్రోత్సహిస్తూ నేను ఈ బంధకాల్లో ఉండడం అన్ని విధాలా అది ప్రయోజనకరంగా ఉంది అని చెప్తూ వారిని ధైర్యపరిచాడు. ఇక ఈరోజు ధ్యానంలోకి మనం వెళ్ళినప్పుడు 19వ వచనం నుండి 26వ వచనం వరకు మనము చదువుకున్నాం. చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. అన్నింటినీ మనం విడమర్చి చెప్పుకుంటే అది చాలా సమయం అవుతుంది. అది మన వ్యక్తిగత ధ్యానంగా పెట్టుకొని ఈ భాగంలో ఉన్నటువంటి వాక్యంలో పౌలు విశేషంగా ఏమి చెప్పదలుచుకున్నాడో మనం నేర్చుకుందాం. ఈ భాగంలో పౌలు తన ఈ జీవిస్తున్న జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో అతను చెప్తున్నాడు. ద పర్పస్ ఆఫ్ హిస్ లివింగ్, తన యొక్క ఈ లోకంలో బ్రతికి ఉండడానికి ఏవి ఉద్దేశాలుగా అతను ఎంచుకున్నాడో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో నాకు 2 ఉద్దేశాలు కనపడ్డాయి. వాటిని మనము తెలుసుకుందాం. 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, 19-20 మనం చదువుకున్నప్పుడు, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడగా ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతాను. ఈ భాగంలో ఒక ఉద్దేశం పౌలు బయలుపరుస్తుంది ఏంటంటే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అది బ్రతుకైనా చావైనా అనే ఒక మాట. సో క్రైస్ట్ మస్ట్ బి గ్లోరిఫైడ్. క్రీస్తు ఘనపరచబడాలి. నేను బ్రతికున్నా అంటే అది నా బ్రతుకైనా నా చావైనా అనేటటువంటి గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా క్రీస్తు తన శరీరమును ఘనపరచబడాలని పౌలు మిగుల అపేక్షించుచున్నాడు. ఇట్ వాజ్ నాట్ ఎ స్మాల్ డిజైర్, ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. అది అతని యొక్క అత్యధికమైనటువంటి ఆశగా అతను చెబుతున్నాడు. ఎక్కడ క్రీస్తు మహిమపరచబడాలి అంటే తన శరీరం అంటూ. పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటాడు? రోమా సంఘానికి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. అదేమిటంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునకు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని వాత్సల్యతను బట్టి బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సజీవ యాగముగా శరీరములను సమర్పించుకోవాలి. అది దేవునికి అనుకూలమును పరిశుద్ధమైనటువంటి యాగముగా ఉండినట్లు సమర్పించుకోవాలని చెప్పాడు. అయితే పౌలు మాటలు ఇతరుల కొరకైనటువంటివి కాదు. ఆ మాటలను తన జీవితంలో కూడా అతడు గంభీరంగా తీసుకొని అతను వాటిని ఆచరిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి అంటున్నాడు.
ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని చాలా వందల సంవత్సరాల క్రితం ఒక భక్తుడు జీవించాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఆయన చాలా ధనవంతుడు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆ సంపన్నమైన జీవితం అంతటిని విడిచిపెట్టి ఒక సామాన్యమైనటువంటి సాధువుగా మారిపోయాడు. అతని విధానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఏదో ఒక సంబంధం పెట్టి పిలుస్తాడు. ఒకవేళ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, సిస్టర్ మూన్ అని అంటాడు. అలాగ ప్రతి దానిని కూడా తన శరీరాన్ని తాను ఎవరు పిలుచుకునేవాడంటే బ్రదర్ డాంకీ అని పిలుచుకునేవాడు. బ్రదర్ డాంకీ, మై బాడీ యు ఆర్ మై బ్రదర్ డాంకీ అనేవాడు. నా సహోదరుడైనటువంటి గాడిద అని. ఏమండి, ఎవరైనా మళ్ళీ గాడిద అంటే చాలా అవమానకరంగా ఫీల్ అవుతాం కదా, మనమే గాడిద అనుకుంటే. అయితే భక్తుడు అలా పిలుచుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క శరీరం అనే గాడిద మీద యేసే కనపడాలి. ఓన్లీ క్రైస్ట్ మస్ట్ బి సీన్. ఆయనే కనపడాలి, ఆయననే లోకం చూడాలి. కాబట్టి నా శరీరమా, ఆనాడు యేసు పయనించినటువంటి గాడిదలాగా నీవు ఉండాలి అని అతడు ఎప్పుడూ తన శరీరాన్ని మరి ఆ విధమైనటువంటి స్థితిలో ఉంచుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. మన శరీరాన్ని మనం ఎంత అలంకరించుకోవడానికి, కనపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదండి. మానవ ప్రయత్నం అంతా కూడా పీపుల్ షుడ్ సీ అండ్ అడ్మైర్. తమను చూసి ప్రజలు మెచ్చుకోవాలి, చాలా ఘనంగా ఎంచుకోవాలని ఈ తాపత్రయంలో మనుషులు ఎంత ప్రయాసపడుతున్నారో మనకు తెలుసు. కానీ భక్తుల యొక్క జీవితాన్ని చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు నా ప్రభువు కనపడాలి. నా శరీరం ద్వారా నేను చేసేది ఏంటి? మాటలు మాట్లాడతాను, పనులు చేస్తాను, క్రియలు చేస్తాను. కాబట్టి నా మాటల యందేమి, నా క్రియల యందేమి క్రీస్తు కనపడాలి, ఆయన మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఎంత గొప్ప ఆశ కదండి! అది ఎంత పవిత్రమైన ఆశ, ఎంత ఉన్నతమైనటువంటి ఆశ. అది ఒక ఆశయం. కాబట్టి దాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి వారు. ఇక మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు 20వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు భక్తుడు. అదేంటంటే, మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తుకు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుతున్నాను. ఒక ప్రకటన గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా ప్రకటన? ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను మరి అనుకుంటున్నాను, ఎరుగుదును అని అంటున్నాడు. ఈ యొక్క ప్రకటన వెలువడడానికి అతడు రెండింటినీ తనకు ఆధారంగా లేకపోతే తనకు మేలుకరంగా ఎంచుకున్నాడు. ఒకటేంటంటే మీ ప్రార్థన వలనను, రెండోది పరిశుద్ధాత్మ నాకు మరి సమృద్ధిగా కలుగుట వలనను అంటున్నాడు. ఆ ప్రకటన ఏంటంటే, పౌలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అతను చెరసాలలో ఉన్నాడు. ఈ చెరసాలలో నుండి విడుదల ప్రకటన అనేటటువంటిది జరుగుతుందేమో అనేటటువంటి ఒక ఆశ, దాని కొరకైనటువంటి ఒక ఆలోచన అతను కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలా కలగాలి అంటే అతడు ఎంచుకున్నది ఏంటి? అతడు ఉన్నటువంటిది సామాన్యమైనటువంటి చెరకాలం. అది రోమా చక్రవర్తి పాలనలో ఉన్నటువంటి ఆ సైనిక మరి ఆ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఒక చెరసాలలో ఉన్నాడు. అందులో నుండి బయటికి రావాలి అన్నట్టయితే సాధారణమైనటువంటి విషయం కాదు. అయితే మీ ప్రార్థనల వలన ఫిలిప్పీ క్రైస్తవులారా, విశ్వాసులారా, మీ ప్రార్థన నాకు సహకారంగా ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయండి అంటున్నాడు. పౌలు ఎంతో గొప్ప భక్తుడని, పౌలు యొక్క సువార్త ప్రకటన వలన ఈ
అన్య పట్టణంలో ఉన్నటువంటి ఈ పట్టణస్థుల్లో వీరందరూ నేడు క్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డలయ్యారు. నేను ప్రకటిస్తే క్రైస్తవులు అయ్యారు, వీళ్ళ సహకారం నాకేంటి? నేను ప్రార్థన చేస్తే వాళ్ళందరూ దీవించబడ్డారు, వీళ్ళ ప్రార్థన నాకు కావాలా అనేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గర్వం పౌలు జీవితంలో లేదండి. ఒకసారి ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తే అతడు దీవించబడినవాడు, దేవుడు అతనిని వాడుకుంటాడు. అతడు నా ప్రకటనలో రక్షించబడ్డా, మరొక ప్రకటనలో రక్షించబడ్డా అనేటటువంటిది మ్యాటర్ కాదు. ఇప్పుడు అతను కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వాడు, అతని ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎంత గొప్ప భక్తులైనా నా ప్రార్థన నాకు సరిపోతుంది, నా భక్తి నాకు సరిపోతుంది, నా జ్ఞానం నాకు సరిపోతుంది అని అనుకుంటే అతని జీవితంలో పతనం అనేటటువంటిది ఆరంభమవుతుంది. నా ప్రార్థన నాకు చాలదు, అనేక మంది ప్రార్థన సహకారం నాకు కావాలి, నా భక్తి నాకు చాలదు, ఇతరుల యొక్క ప్రేరేపణ నాకు కావాలి. ఇది ఎంత ప్రాముఖ్యం. పౌలు ఒకవేళ వారిని ప్రార్థన చేయమని కోరుతూ ఉండొచ్చు, కానీ ఈరోజు అలా అతను కోరడం అనేటటువంటిది మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఊరికిన ప్రార్థన చేయమని అడగకూడదు. ఇక్కడ పౌలు ఐదానికి కాదానికి ప్రతి చిన్నదానికి ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి వ్యక్తి కాదు. కొంతమంది భాషలు కనపడితే చాలు, ఏమీ లేకపోయినా అయ్యారు మాకు ప్రార్థన చేయండి అంటే ఎందుకంటే ఇస్ దేర్ ఎనీ స్ట్రాంగ్ రీజన్? ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అత్యవసరమైనటువంటి కారణం ఏదైనా ఉండాలి. అంతేగాని అయిన దానికి కాని దానికి మనము ఊరినే ప్రార్థన అంటే తేరగా వచ్చినటువంటి దాన్ని మనం అనుకోకూడదు. అది కూడా మనం తెలుసుకోవాలి. అదే సమయంలో మనం ప్రార్థన అవసరతలో ఉన్నామనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ ప్రేయర్, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సమృద్ధిగా అనుగ్రహించబడ్డామన్నా. ఇదిగో ఇవన్నీ ఏకమైతే ఒకవేళ దేవుడు వారి ఆ యొక్క కార్యము అధికారుల మనసులో జరిగి ఆ ప్రకటన వెలువడుతుందేమో, అది నాకు రక్షణార్థంగా పరిణమిస్తుంది. అంటే నేను దానిలో నుండి ఈ యొక్క చెరసాలలో నుండి బయటికి రాగలుగుతాను అనేటటువంటి ఒక భావాన్ని మరి పౌలు తెలియచేస్తున్నటువంటి మరి సత్యంగా మనము గమనించగలం. ఆ తర్వాత పౌలు దానిని కొనసాగిస్తూ అతను ఏమంటున్నాడు అని మనం గమనిస్తే 21వ వచనంలో అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే. ఈ వాక్యం మనం ఎక్కడ వింటామండి? ఎక్కువగా మామూలుగా ఎప్పుడైనా వింటామా, ఎప్పుడైనా మాట్లాడతామా? ఫ్యూనరల్ సర్వీస్లో, మెమోరియల్ సర్వీస్. ఈ వాక్యాన్ని ఆ సర్వీసెస్కి అంటగట్టేసి మిగిలిన టైంలో మాత్రం మనం, ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం వింటే కానీ మాట్లాడితే కానీ ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తుందేమో, మాటకి శక్తి ఉంది కదా, గబుక్కున ఏమైనా మాట నెరవేరిపోతే మన కనుక ఏమైనా అయిపోతే కదండి, మనకి ఎన్ని సెంటిమెంట్స్ ఉంటాయో. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు ఈ మాట ఒక ఎంత గొప్ప మాట అన్నాడు. పౌలుని పొగిడించడం కోసం మాట్లాడిన మాట కాదు. కొంతమంది భక్తి మాటలు పొగడతల కోసం మాట్లాడుతూ ఉంటారు, భలే డైలాగ్స్ వేస్తూ ఉంటారు. పౌలుకు అలాంటి అవసరం లేదండి. పౌలు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రియల్లీ అతడు మరణపు అంచులో ఉన్నాడు. అది వాస్తవం. వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నట్టు మనము చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, బ్రతుకుటైతే క్రీస్తే, ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. చాలా అద్భుతం. విలియం బార్క్లే ఈ మాట మీద చక్కని పౌలు యొక్క మరి భావాలను అతను వ్యక్తీకరించాడు. ఏమంటాడంటే పౌలు యొక్క జీవితంలో క్రీస్తే ఆరంభం, క్రైస్ట్ ఈజ్ ద బిగినింగ్. పౌలు జీవితంలో క్రీస్తే కొనసాగింపు, కంటిన్యూటీ. పౌలు జీవితంలో క్రీస్తే ముగింపు, క్రైస్ట్ ఈజ్ ది ఎండ్. పౌలు జీవితంలో క్రీస్తే ప్రేరణ, ప్రేరేపణ. పౌలు జీవితంలో క్రీస్తే చైతన్యం, కార్యశీలిగా తనను చేయగలిగినటువంటి వాడు క్రీస్తే. తన పౌలు జీవితంలో క్రీస్తే అతని యొక్క టాస్క్ ఏమి చేయాలన్నా అతని పర్యంత క్రీస్తే.
పౌలు జీవితంలో క్రీస్తే పౌలుకు శక్తి, స్ట్రెంగ్త్. పౌలు జీవితంలో క్రీస్తే బహుమానం, జీవన సాఫల్యం. మళ్ళీ చెప్తాను చూడండి. క్రీస్తే ఆరంభం, క్రీస్తే కొనసాగింపు, క్రీస్తే ముగింపు, క్రీస్తే ప్రేరణ, ప్రేరేపణ, క్రీస్తే చైతన్యం, కార్యశీలక శక్తి, క్రీస్తే పని, క్రీస్తే తన శక్తి, క్రీస్తే బహుమానం, క్రీస్తే జీవన సాఫల్యం. అంటే పౌలు జీవితంలో నుండి క్రీస్తును మనం తీసేసామనుకోండి, పౌలు అంటున్నాడు, ఇక నాలో ఏమి లేదు. ఐఎమ్ జీరో వితౌట్ క్రైస్ట్. బ్రతుకుడైతే క్రీస్తే అంటే అర్థం అదండి. చాలామంది ఎలా ఉంటారు అంటే అవసరమైనప్పుడు క్రీస్తు, అవసరం లేనప్పుడు ఆయన. ప్రభువా ఇదిగో ఇది నీ గది, నాకు అవసరమైనప్పుడు నేను తడతాను, అప్పుడు నువ్వు నాకు సహాయం చేయి, మిగిలిన టైంలో నువ్వు అక్కడ ఉండు నాయనా. అవునా కదా? ఈ జీవితంలో ప్రతి విషయంలో, మన జీవితంలో ప్రతి విషయంలో క్రీస్తే అలా అనుకునేటటువంటి అంత సమర్పణ ఉందా? అంత కోరుకున్నటువంటి స్థితి మనలో ఉందా? క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు ఆక్రమించుకునేటువంటి జీవితం. క్రీస్తు మనను ఆక్రమించుకున్నట్లు, మన జీవితాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నట్లు మనం ఆయనను కోరుకున్నటువంటి జీవితం. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని యొక్క వాక్య ధ్యానం అంటే అర్థం. ఇది పైపైన సాగేటటువంటిది కాదు. కొద్దిగా అధికించుకొని అంటించుకొని దాన్నే లోకానికి చూపిస్తూ మనము భక్తులు మరి ప్రదర్శించుకునే జీవితం కానే కాదు. కాబట్టి బ్రతుకటైతే క్రీస్తే, చావు అయితే లాభం. ఈ లోకంలో చావు అంటే అపశకనం అండి. ఆ మాట మాట్లాడకూడదు. ఆ భావాన్ని మనం ఎక్కడైనా చెప్పామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనుషుల యొక్క మనస్సులు చాలా డిస్టర్బ్ అయిపోతాయి. కానీ దేవుని వాక్యం ప్రకారంగా చావు అనేటటువంటిది భయాన్ని కలిపేటటువంటిది కాదు, భయంకరమైనటువంటిది కాదు, అది అపశకనం అసలే కాదు. క్రైస్తవ జీవితంలో చావు కూడా శుభ శకునమే అని మనం చెప్పుకోవాలి. ఎందుకని పౌలు అంటున్నాడు? కొంతమంది చచ్చిపోతే వెళ్ళండి అంటారు. ఎప్పుడుంటారన్నమాట? అన్ని బాగున్నప్పుడు అంటారండి. బాగా మంచి ఇల్లు, డబ్బు, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుండనే మాట ఎప్పుడైనా వస్తుందా? ఎప్పుడు వస్తుందా మాట? అన్ని కష్టాలు వచ్చినప్పుడు, అన్ని బాధలు వచ్చినప్పుడు, ఈ వీటి నుండి తప్పించుకోవడం అనే మాట అది. చచ్చిపోతే ఈ బాధలేవి ఉండవు కదా. అంతేగాని తర్వాత ఉన్నటువంటి దాని గురించి కాదు, దీని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం. ప్రియమైనటువంటి వాళ్ళ పౌలు అలాంటి విధానంలో మాట్లాడలేదండి. ఆ విధానంలో ఈ యొక్క జీవితం మీద విసిగిపోయినటువంటి విధానంలో, ఈ పరిస్థితులను తట్టుకోలేనటువంటి కారణాలను బట్టి అతడు ఒక వ్యసనంతో, లేకపోతే ఈ యొక్క జీవితం మీద భరించలేనటువంటి కారణాన అతని మాటలు మాట్లాడతాడు. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్. అతను జాయ్ఫుల్గా ఈ మాట మాట్లాడుతున్నాడు. అతను ఎందుకు అంటున్నాడు అంటే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని. కొలస్సీ పత్రికలో పౌలు ఏమంటాడంటే క్రీస్తే నా ప్రాణం, మన ప్రాణం. ఇంగ్లీష్లో ఏమంటే క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అని రాడు. అంటే తన జీవితంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది, తను అధికంగా ప్రేమించేది, ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభు అని అంటున్నాడు. కొంతమంది అంటారు కదా, ఇది నాకు అదంటే ప్రాణం, లేకపోతే వాళ్ళంటే ప్రాణం. అంటే డియరెస్ట్ ఆఫ్ ఆల్. పౌలు జీవితంలో అలాంటి ప్రియాతి ప్రియమైనటువంటి తన రక్షకుని చెంతకు చేరుకోవడం కంటే అలా చేర్చేదిగా చావు ఉంటే అతను చావును కోరుకోవడం. చావు అనేటటువంటిది క్రైస్తవ నమ్మకంలో ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. అదొక వంతెన లాంటిది. నిన్ను ఈ తెరువు నుండి ఆవలి తీరానికి చేర్చేటటువంటి ఒక వంతెన లాంటిదే మనం భావించవచ్చు. ఆవలి తీరాన ఎవరున్నారు? నీ కొరకు బాహువులు చాపినటువంటి
నీ ప్రియమైన రక్షకుడు అక్కడ నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చెంతకు వెళితే అక్కడ ఉండేటటువంటి ఆనందం, శాంతి, ఆదరణ, వీటిని మనము మాటలలో వర్ణింపలేనటువంటివి. కాబట్టి చావైతే లాభం, ఇట్ ఈస్ గెయిన్. వ్యాపారంలో లాభాన్ని మనం ఆశిస్తాం. పౌలు ఆ యొక్క ధోరణిలో అతడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని సంగమా, బ్రతుకైనా చావైనా ఏదైనా పౌలు జీవితంలో అది అతనికి ఇబ్బంది పెట్టేటటువంటి విషయము కానే కాదని మనం తెలుసుకోవాలి. ఒకళ్ళు బ్రతికితే అక్రీస్తులు లోకానికి చాటిస్తూ నేను బ్రతుకుతాను. ఒకవేళ చావైతే అక్రీస్తును ప్రకటిస్తూ ఆ క్రీస్తు కొరకే నా తనువు చాలిస్తాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ మరణము, చావు అంటే ఏదో మామూలుగా జీవించి చనిపోవడం కాదు. పౌలు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మరణ శిక్ష ఒకవేళ పడుతుందేమో అనేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక హతసాక్ష మరణం, మార్చియర్ అదైనా జరగచ్చు. ఎందుకంటే అక్కడ అధికార పీఠం మీద ఉన్నటువంటి వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవ ద్వేషి. ఇప్పటికే భయంకరమైనటువంటి కార్యములను అతడు చేస్తున్నాడు క్రైస్తవుల పట్ల. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉపేక్షించబడతాడా, తప్పించబడతాడా? అలాంటి మరణం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మో నేను చచ్చిపోతానేమో అనేటటువంటి భయంతో, లేకపోతే ఆ యొక్క దిగులుతో, ఆ ఆందోళనతో అతడు కృంగిపోతున్నటువంటి వ్యక్తి రాలేడు. I'm here to welcome the death because it is gain. నేను ఇక్కడ మరణాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నా, ఎందుకంటే అది నాకు లాభం. నా రక్షకుడిని నేను చేరుకుంటాను అనేటటువంటి గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి సంగతి కదండి. ప్రియమైన వాళ్ళారా, మనము పౌలును మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 23వ వచనంలో ఈ రెంటి మధ్యను నేను ఇరుకునబడి ఉన్నాను అంటాడు. ఒక రెండు విషయాల మధ్యలో ఇరుకునబడి ఉన్నాడంట. ఆ 2 విషయాలంటే నేను బ్రతకనా చనిపోను. అది ఎలా ఉంది అంటే ఐఎమ్ హార్డ్ ప్రెస్ బోత్ సైడ్స్ అని అంటున్నాడు. ఈ వైపు నుంచి ప్రెస్ అవుతున్నాడు అంటే, ఈ వైపు నుంచి ప్రెస్ అవుతున్నాడంటే. అయితే నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా, బ్రతకనా చనిపోనా అనేటటువంటి నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా అని దాన్ని నాకు నన్ను వదిలిపెట్టాడు. ఎందుకు అలా వదిలిపెట్టాడు అంటే అది దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్. నేను బ్రతికున్నాను అనేటటువంటి దేవుని చిత్తం అయితే నేను బ్రతుకున్నాను, చనిపోవాలి అనే దేవుని చిత్తం అయితే నేను చనిపోతాను. ఏదైనా దేవుని చిత్తం. ఇందులో నేను ఏది కోరుకోవాలో నాకు అర్థం కావడం లేదు, కాబట్టి ఐ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన జీవితంలో చాలాసార్లు కొన్ని స్థలాల్లో కొన్ని జంక్షన్స్ లాంటి ప్లేసెస్లోకి వస్తాం మన జీవితం. దీనిని నేను కోరుకోనా, దీన్ని కోరుకోనా, ఈ వే తీసుకోనా మనకు అర్థం కాదు. ఎందుకంటే రెండూ కూడా అనుకూలంగా మనకు మంచిగా అనిపిస్తాయి, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇటు వెళ్తే దీన్ని మిస్ అయిపోతామేమో, ఇటు వెళితే ఇక్కడ ఉండే దాన్ని మనము మేలుని మిస్ అయిపోతామేమో, మనకు అర్థం కాదు. జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్ అన్నట్టుగా ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దానిని దేవుని యొక్క చిత్తానికి నేను దానిని విడిచిపెట్టాను అన్నట్లు మాట్లాడుతాను. ప్రియమైన వాళ్ళు, దేవుని చిత్తం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనము భక్తుల యొక్క జీవితాన్ని బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వారు యేసు శిష్యులలో యాకోబు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు. ఈ వాస్ ద ఫస్ట్ మార్టిర్. హేరోదు అతనిని మరణింపచేశాడు. ఇది మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు అది 11వ అధ్యాయంలో మనకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదవట్లేదు, మీకు
రిఫరెన్స్ నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. 12వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది, యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు ఖడ్గముతో చంపించను. ఏ దేవుడు కాపాడలేడా అని మనకు వెంటనే ప్రశ్న వస్తుంది. కానీ ఇట్ వాజ్ గాడ్స్ విల్. ఇదే అధ్యాయంలో మరణం కొరకు కాచుకొని ఉన్నటువంటి పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. కావలి వారు అతని చుట్టూ ఉన్నారు. రాత్రి వేళ నిద్రపోతున్నాడు. ఇంతలోనికి దేవుని దూత వచ్చి అతనిని తట్టి లేపినప్పుడు అతని సంకెళ్ళని ఊడిపోయి, అతని కావలి కాస్తున్నటువంటి వారికి ఏమి తెలియదు, వాడు మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ళు ఆ చెరసాలను చూస్తుంటే ప్రతి డోర్ ఓపెన్ అయిపోయింది. అక్కడ నుండి పేతురు సజీవుడుగా బయటకు వచ్చాడు. అంటే పేతురు జీవించడం అనేటటువంటిది దేవుని వచ్చింది. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో దేవుడు తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క చిత్తాన్ని ఆయన ఉంచినప్పుడు ఒక వ్యక్తి హతసాక్షిగా మరణించినట్టు మనం చూస్తాం. ఒక వ్యక్తి అప్పుడే మరణ పరిస్థితులైనను విడిపించబడిన వాడే దేవుని కొరకు జీవించినట్టు మనం చూస్తాం. వీటిని మనము నిర్ణయించలేము. దీనిని మనము మరి ఆ రెండు మేలుకరమైనట్టుగా పౌలు ఇక్కడ చెప్తున్నప్పటికీ దేనిని కోరుకోవాలో నాకు తెలియటం లేదు అని చెప్పటంలో అతను దేవుని చిత్తానికి దాన్ని మళ్ళించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసినప్పుడు పౌలు తన శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అనే ఉద్దేశాన్ని మొదటి ఉద్దేశంగా మనం చూస్తాం. ఇక రెండవ ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 24 నుండి 26 వరకు నేను చదువుతున్నాను. అయినను నేను శరీరమునందు నిలిచిందుట మిమ్మును బట్టి మరి అవసరమైనది, మరియు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందనని నాకు తెలియదు. ద సెకండ్ పర్పస్, రెండవది, అతడు ఒకవేళ బ్రతికి ఉండాలి అన్నట్టయితే ఆ కారణం ఏంటి? పౌలు తన కొరకు జీవించాలని అనుకుంటున్నాడా? తనను తాను ఈ లోకంలో ప్రమోట్ చేసుకోవడం కోసం జీవించాలని అనుకుంటున్నాడా అంటే అవేమీ కనపడవు. ఒకవేళ నేను బ్రతకటం దేవుని యొక్క చిత్తమైతే ఫిలిప్పీ క్రైస్తవులారా, అది మీ కొరకే నేను బ్రతకాలని అనుకుంటున్నాను. అది అవసరమైతే. ఎందుకు అంటే మీరు విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ విశ్వాసంలో మీరు ఆనందించేవారుగా ఉండాలి. కాబట్టి నేను ఉన్నట్టయితే నేను ఆ రీతిగా మిమ్మలను బలపరచగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ విడుదల ప్రకటన కనుక జరిగితే నేను మరలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ రీతిగా బలపరచాలని ఆశతో నేను ఉన్నాను అంటున్నాను. ఎంత ఉన్నతమైనటువంటి అభిలాష పౌలు ఇక్కడ కలిగి ఉన్నాడో చూశారండి. తన కొరకు తను జీవించాలి లోకంలో అనేటటువంటిది అది పర్పస్ కాదు. తనకి ఇంకా వేరొక పర్పస్ లేదు. మొదటి పర్పస్ ఏంటంటే ఈ లోకంలో బ్రతికితే క్రీస్తు మహిమపరచబడాలి, కనపరచబడాలంటే. రెండవది, నేను ఒకవేళ బ్రతికితే కనుక అది మిమ్మల్ని బలపరచడానికి, మరియు మీరు బలపడాలి, విశ్వాసంలో ఒక పరిపూర్ణమైన స్థాయిలోనికి రావాలి, ఒక మంచి క్రైస్తవులుగా, ఒక మంచి సంఘముగా, ఒక సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా మీరుండాలి. అలా నేను వచ్చినట్టయితే మీరు అలా బలపడగలుగుతారు. అందువరకు అది కూడా అవసరమైందని నేను భావిస్తున్నాను అని అంటాడు పేతురు. ఇలాంటి భావాన్ని తను కూడా వ్యక్తం చేశాడు. పేతురు రాసిన 2వ పత్రికకు మనం వెళ్తానండి. మొదటి అధ్యాయంలో 13 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము మా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను.
నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేయండి. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? గుడారం గురించి మాట్లాడుతున్నాడు. గుడారం అంటే మామూలు గుడారం అనుకుంటున్నారు, తన శరీరం అనేటటువంటి గుడారం గురించి మాట్లాడుతున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు తెలుస్తుంది త్వరగా నేను మరణిస్తానని, ఈ శరీరాన్ని విడిచిపెడతానని. కానీ నేను ఈ గుడారం బట్టి శరీరం అంటే నేను బ్రతుకున్నంత కాలము నేను ఒక పర్పస్ని ఎంచుకున్నాను. అదేమిటి అంటే, ఇదిగో ఈ సంగతులను, అంటే బైబిల్ అతను చెప్పినటువంటి సంగతులు, లేకపోతే మొదటి పత్రికలో రాసిన సంగతులు, లేకపోతే ఇంకా అతడు ఇతర సందర్భాలలో వారికి బోధించినటువంటి ఆ యొక్క క్రైస్తవ విలువలు, క్రీస్తుని గురించిన సత్యాలు, అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంగతులను అతను ఏం చేయాలనుకున్నాడంట? ఉన్నంత కాలము జ్ఞాపకము చేసి మిమ్మల్ని నేనేం చేయాలి? యాక్టివేట్ చేయాలి. మీరందరూ కూడా యాక్టివ్ క్రిస్టియన్స్గా ఉండాలి, లైవ్లీ క్రిస్టియన్స్గా ఉండాలి. కాబట్టి నేను మిమ్మల్ని రేపట న్యాయమని అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిలిచి ఉండాలని అనుకుంటున్నానో తెలుసా? నేను లేకపోయినా, రేపు నేను మరణించినా, నా ఆబ్సెన్స్లో కూడా మీరు ఈ యొక్క సత్యాలలో, ఈ యొక్క దేవునిలో మీరు భద్రంగా ఉండే అంతగా నేను మిమ్మల్ని సిద్ధపరచాలని అనుకుంటున్నాను. దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నప్పుడు, వృద్ధాప్యం వస్తున్నప్పుడు ఒక వ్యక్తిలో ఉండాల్సినటువంటి, పెరగాల్సినటువంటి ఆలోచన ఏంటి? అతని యొక్క జీవిత ఉద్దేశాలు దేనిగా ఏర్పరచుకోవాలి అంటే, ఇప్పుడు మనం పేతురుని చూస్తున్నాం, పౌలును మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, పౌలు పేతురులు పూర్తికాల సేవలో ఉన్నారు. దేవుని స్తోత్రం. మనమందరము పౌలుల, పేతురుల పూర్తికాల సేవలో లేము. మన కుటుంబాలు మనకున్నాయి, మనకున్న ఉద్యోగ ధర్మాలు మనకున్నాయి, సామాజికమైన బాధ్యతలు మనకున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కూడా మనం ఆధారం చేసుకుని మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, నా ద్వారా నా ప్రభు కనపరచున్నారు, నా ద్వారా ఇతరులలో విశ్వాసం వృద్ధి చెందాలి, ఆ విశ్వాసంలో వారు ఆనందించగలగాలి. నేను కూడా ఏం చేస్తున్నా నా జీవితంలో వీటిని ఉద్దేశాలుగా పెట్టుకుంటాను అని మనం అనుకున్నట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనము సరైనటువంటి ట్రాక్లో మనం ఉన్నామని అర్థం అన్నమాట. దేవుడు మనల్ని కోరిన మార్గంలో మనము నడుస్తున్నామని అర్థం. కాబట్టి ఈ వాక్య ధ్యానము ద్వారా మన జీవిత ఉద్దేశాలను మనము కూడా సరిచేసుకుంటూ మనము ప్రభువులో ముందు కొనసాగిపోతాం. పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించింది.